ఆ సాయిగాడు అక్కడ బ్రోకర్ నా కొడుకు, ఓపెన్గా చెప్తున్నా, బ్రోకర్ నా కొడుకు. రే సాయి, నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి పేరు, కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు ఆడు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళే ఇస్తారనుకుంటా, సాక్షి యజమాన్యం, ఆడికి రిలయబిలిటీ తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్, అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకల్లారా. సారీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తుంది. అది దే కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు. అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. ఐ హ్యావ్ అటెండెడ్. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడో ఛార్జ్షీట్ వేసుకుంటారు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఓకే, అందరికీ జగన్మోహన్ రెడ్డి లాగా 15 ఏళ్ళు సాగదీయటం కుదరదు. ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషిగా నేను బయటకు వస్తాను. అక్కడ ఇంకా ఛార్జ్షీట్ వేయలేదు, ఈ నా కొడుకులు డిసైడ్ చేస్తారా? ఈలోపు ఇంకో వెర్షను, సూట్లు వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వాళ్ళు, టైలు వేసుకునే వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి, అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి. 11 కేసులు ఉన్నారా మరి నీకు? నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు? సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఉండాలా? అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నావురా ఎన్నాళ్ళు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా? తీసేస్తారా? ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు, జరుగుతుంది ఇన్వెస్టిగేషను. భోగాల్లో అభియోగం చేసినంత మాత్రాన్ని తీసేస్తారా? ఉద్యోగాలు తీసేస్తారా? కాన్స్టిట్యూషనల్ పోస్టు పీకేస్తారా? ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండమన్నా ఈ సంవత్సరం నుంచి ఎంతో సంయమనం పాటించా. బట్ ఈ పోస్టులో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి, అర్థమైందా లిప్ మూమెంట్? క్వశ్చన్ అండి, మీరు బాధ్యతాయుతమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీ మీద. చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చర్చలు తీసేస్తున్నారు మీరు. అమ్మ బాబాయ్, అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి? మీరు అడిగింది ఏంటండి నాని గారు? మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఆగండి అయితే ఒక 2 నిమిషాలు, ఇది తొందరగా ఫినిష్ చేస్తాను, దానికి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇల్లు వచ్చేటట్టు మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచినీళ్ళు. సో జోక్స్ ఎంజాయ్డ్, ఫైన్. కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం, నేను మాట్లాడను. మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ and present MLA of Pulivendula, only limited to his ownership on Sakshi and his dirty writings. దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి మతం సపోర్ట్ ఉండుండొచ్చు. మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. అతనికి మతం సపోర్ట్ ఉండవచ్చు, నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ తింగర రాతలు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు. జరిగింది ఇది, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఐఎమ్ ఫైటర్. నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటారా? సో ఇలాంటి ఉడతూపులకి ఎవడో భయపడ్డావు. మళ్ళీ ఇంకో పబ్లిసిటీ, రఘురామకృష్ణదాస్ని ఏకాకి చేసిన పార్టీ. మరి అసలు సంబంధం ఉందా? అసలు ఈ మ్యాటర్ ఏంటి? ఏకాకి చేయటం ఏంటి? అంటే ఏం చేసేయాలి? ఏం చేసేయాలి? పార్టీ రోడ్లు ఎక్కేయాలా? తెలుసు కదా అందరికీ, పెట్టింది నాన్సెన్స్ అని తెలుసు, నా కేసు నేను పోరాడుకోగలనని తెలుసు. సో ఎ వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా.
మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు. అసలు నాకు అవసరమే లేదు, అక్కడ మ్యాటరే లేదు, నాకు దేనికి మద్దతు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా? నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారుగా అందరూ. 2020లో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం. సరే అక్టోబర్లో ఇదిగో ఆజాన్ బాబుతో కేసు వేసాడని చెప్పాను కదా. ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు. ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? ఒకసారి ఊరు వస్తున్నాను అంటే 4 SC ST కేసులు పెట్టాడు నా మీద. ఆ తరకు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి, ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి, ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి, చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చినాయి. పెట్టించి ఇక్కడ ఒంట్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ SC కేసులు ఏదో 4 పెట్టారు. SC కేసులు ఏంటి? సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి, తర్వాత ఆయన తీసిదొబ్బారు. ఆడే సోడా బుడ్లు పెట్టి సోడాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు. సరే చూద్దాంలే, అప్పటికి నాకు CRPF వచ్చేసింది అనుకుంటే ఇంకో 4 కేసులు పెట్టాడు ఏదో అరెస్ట్కి. మళ్ళీ ఆ 4 కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో 2 నెలలు పట్టింది. మళ్ళీ వస్తానంటే ఇంకో 4 ఎడతాడు. ఈ థియేటర్ ఖర్చులు ఎందుకురా నాయన మనకి? అది ఏంటిది హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది. ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో. సో అర్థమైన వాడికి అర్థమైన. సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను. అంతా పోయించా వాడిని. నాకు వాటిని సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు 2 years ఒంటరి పోరాటం చేశా. నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా? నాకెందుకు సపోర్టు? నాకు లేదని మై సన్స్ ఎందుకు బాధపడతారు? దేని బాధపడతారు? రఘురామకృష్ణరాజు ఒంటరి. ఐ ఫీల్ ప్రౌడ్. నాకు నచ్చిదే ఒంటరి పోరాటం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా. ఆ పోరాటంలో కొందరు కలిశారు. ఓకే, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, పదవుల్లో వాళ్ళు ఉన్నారు, ఫైన్. నాకు కావాల్సింది గౌరవం. నా గౌరవం ఇచ్చే పదవిలో నేనున్నా. నో రిగ్రెట్స్ ఫర్ మీ. అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్నారు. నేను సంతోషంగా ఉన్నా. నాకే పార్టీ సహాయం అవసరం లేదు. ఎందుకు? తప్పు చేస్తే ఏమంటే హెల్ప్ చేయండి అని అడగాలి. తప్పక ఏ తప్పు చేశాను? నేను హ్యాపీగా ఉన్నాను, తప్పు చేయలేదు కాబట్టి. సో వాళ్ళు అదొక ప్రయత్నం. అంటే ఏది? నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని. అరే నాకు నచ్చిన పదవిలో నేనున్నా, నాకు నచ్చంత సానుభూతి. సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను. మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానని. నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు? అదొక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా. 1.5 సంవత్సరం అయింది ముందుకెళ్ళిందా కేసు. అయినా నేను బాధపడలేదు కదా, పోరాడుతున్నా. ఇగోరా సాక్ష్యాధారాలు, ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చక్కబాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా. అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దీనంగా బతిమాలలేదా. ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం. కోడి పుంజుకోవడం అది. సంక్రాంతి పందెంకోడిలాగా పారిపోదు కదా పందెంకోడి. పోరాడుతుంది. అవతల దాన్ని చంపుద్ది, లేకపోతే చస్తుంది. చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా. దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు, అది వేరే విషయం. సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి. ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే. నాకు అవసరం లేదు. నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద, పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ప్రజలకు నమ్మకం పెరగకపోతే, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది. ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి.
అనేది నా ఉద్దేశం. తప్పకుండా ఈ ప్రభుత్వం, ఎందుకంటే నేను బయట ఉన్నాను, నేను ప్రభుత్వంలో లేను, సో కాబట్టి చెప్తాను, తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం నాకుంది.